మళ్ళీ పెన్షన్ల పండగ వచ్చేస్తుంది. అయితే చంద్రన్న హయాంలో మళ్ళీ ఇంకొక పెన్షన్ల పండగ. అయితే దీనికి ఈసారి అందరూ కూడా అభ్యర్థులు వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గాల దగ్గర నుంచి పెన్షన్లు స్వతహాగా వాళ్ళ చేతుల నుంచే పంచాలనే యొక్క ఆదేశాలు వచ్చాయి. అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్లు లేకపోతే ఖచ్చితంగా పెన్షన్లు పంచలేము అన్నటువంటి మాటలకి ధీటుగా ఇప్పుడు ఈ యొక్క పాలన ఎలా చూడాలి? అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంచడం అనేది చాలా కష్టం అని చెప్పేసి అంటున్న మాటలకి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి, మీకు దీనికి ఒక విధానాన్ని నేను నేర్పిస్తా అని చెప్పేసి అన్న మాటలు మనం చూసాం. కానీ కట్ చేస్తే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే తెల్లవారక ముందే చంద్రన్న ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచడాన్ని మనం చూసాం. అదిగాక స్వతహాగా దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధలు కూడా వినడం మనం చూసాం. ఇదే విధంగా ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా పెన్షన్లు వాళ్ళే పంచాలన్నటువంటి ఒక ఆదేశాలని ఎలా చూడాలి? అప్పట్లో ఉన్న వాలంటీర్లు లేకపోతే పని కాదు అనుకుంటున్నటువంటి ఒక పాత ప్రభుత్వానికి ఎలాంటి చెక్ పెట్టారంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వ హయాంలో అంటే ఎన్నికలు కూడా అమలయ్యాక ఎప్పుడైతే అంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళు వాలంటీర్ల అంటే వ్యవస్థ గురించి వాళ్ళు కోర్టుకు వెళ్ళారని లేకపోతే వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎన్నికల కమిషన్ కానీ అప్పుడు వైసీపీ ఆరోపణ చేసింది. అందువల్ల యాక్చువల్గా వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. యాక్చువల్గా చెప్పింది ఎన్నికల కమిషనే చెప్పింది, ఒక 2 నెలలు వాళ్ళని వాలంటీర్లని వాళ్ళ విధులకు దూరంగా ఉంచమంది, వాళ్ళని తీయమని కూడా చెప్పలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని ఎవరు అడగల. కాకపోతే ఏంటంటే వాలంటీర్లు వాళ్ళు అంటే ఒక 50 కుటుంబాలతో ఒక వాలంటీరు ప్రతి నెల కలిసి వాళ్ళతో మమేకం అవుతున్నాడు కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు దూరంగా పెట్టమంది. దానికి విపరీతంగా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అప్పటి వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ లేకపోతే వైసీపీ నాయకులు అది తెలుగుదేశం పార్టీ ఏదో వాళ్ళని వద్దందని వాళ్ళ వల్ల పెన్షన్లు పంపిణీ కాలేదని కావాలని డిలే చేసి ఆన్లైన్లో పేమెంట్స్ చేయకుండా వాళ్ళని ఎండలో తిప్పి అందరికీ తెలుసు ఎంతమంది చచ్చిపోయారు, 33 మందో ఎంతమందో పెద్దవాళ్ళు చచ్చిపోయారు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం వాళ్ళని కావాలని ఇట్లాగా మంచాల మీద తీసుకొచ్చి ఎండలో తీసుకొచ్చి వాళ్ళందరూ ఆ ఎండకు ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళు చచ్చిపోతే ఆ నిందని చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలని చూశారు. అయితే ఆయన అప్పుడే చెప్పారు, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఎలా పంచాలో నేను చెప్తాను, నేను చేసి చూపిస్తానన్నారు ఆయన. మనకి ఒకరోజు ముఖ్యమంత్రి సినిమా చూసాం మనం. అట్లాగా ఒకరోజు నాకు టైం ఇస్తే చాలు నేను చేయగలను, ఇది పెద్ద విషయం కాదు అన్నారు ఆయన. అదేవిధంగా మొన్న పదవిలోకి వచ్చాక జూన్ 4 రిజల్ట్ వచ్చింది, జూలై 1కి అంతకుముందు 3 నెలలది 1000 చొప్పున ప్లస్ ఆ నెల 4000 7000 కలిపి ఎక్కడికక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు పంచారు, లోకేష్ గారు పంచారు, పవన్ కళ్యాణ్ గారు పంచారు. ఆయా నియోజకవర్గాల్లో ఆయా మంత్రులు కావచ్చు లేకపోతే ఆ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు అందరూ పంచారు. ఈవెన్ బాలకృష్ణ గారు సతీమణి కూడా పంచారు, మనకు తెలుసు వసుంధర గారు. కాబట్టి ఈసారి కూడా ఆ రకంగా పంపిణీ చేయండి, అంటే ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పంపిణీ చేయండి, ఎటువంటి హడావిడి అక్కర్లేదు, అంటే ఎవరికి వాళ్ళు కామ్గా మీ పనులు చేయండి, పెన్షన్ పంపిణీ అనేది సజావుగా సాగాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఏదైనా కూడా మనం చెయ్యాలి అనుకుంటే ఏది అడ్డంకి కాదండి. ఇప్పుడు మనిషి లేకపోయినా కూడా ఇప్పుడు మన డిజిటల్ పేమెంట్ యుగంలో ఉన్నాం కాబట్టి డిజిటల్ పేమెంట్ రూపంలో కూడా చేసి ఉండొచ్చు. ఆయన నేను బటన్లు నొక్కుతున్నాను, 2 బటన్లు నొక్కాను, మీరు 2 బటన్లు నొక్కండి అన్నాడు కదా, మరి 2 బటన్లు నొక్కలేకపోయాడు ఆ రోజు, పెన్షన్ల కోసం నొక్కలేదు కదా. అంటే నీకు అవసరమైనప్పుడు ఆ బటన్లు పనిచేస్తాయి, నీకు అవసరం లేనప్పుడు బటన్లు పనిచేయవు, అంతే కదా. ఆయన చెప్పింది అది. ఆయనకి నచ్చితే బటన్లు పనిచేస్తాయండి, లేకపోతే డబ్బులు ప్రజలకు వెళ్ళవు, ఆయన మళ్ళీ ఇస్తాడు పక్కకి. సో ఆ రకంగా ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు ప్రజల్ని. కానీ ఇబ్బందులు లేకుండా ఎలా చేయొచ్చు అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ నెల కూడా అంటే ఇప్పుడు ఆగస్ట్ 1 కూడా సజావుగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి, ఎవరు దాని గురించి బాధపడక్కర్లేదు. తర్వాత మిగతా విషయాలు కూడా అంచెల వారీగా వాళ్ళు అన్నీ చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికే చూస్తున్నారు. కాబట్టి ప్రతిదానికి ఓపిక అనేది మాత్రం చాలా అవసరం అండి. అయితే గతంలో మనం చూసుకుంటే వైసీపీ నేతలు వాళ్ళ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళే పూర్తి స్థాయిలో ప్రజలకి మా వైసీపీ పార్టీకి అడ్డంకుల్లాగా ఉన్నారని చెప్పేసి
ఎవరైతే గుడివాడ అమర్నాథ్ మాట్లాడారో అదేవిధంగా పేర్ని నాని కూడా మాట్లాడాడు. ఎందుకు అంటే అసలు ప్రజలకి కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అనుబంధం లేకుండా మధ్యలో వారధిలాగా ఉన్నది ఈ వాలంటీర్లు అని చెప్పేసి అని మాట్లాడారు. అసలు వాళ్ళు లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈసారి కొంత మార్పు ఉండేది, 11 సీట్లకైతే మేము పరిమితం కాలేదు, అయ్యుండే వాళ్ళం కాదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈ మాటల్ని ఎలా చూడాలి, వాలంటీర్ని పక్కన పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారండి వాళ్ళు. అసలు వాలంటరీ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారో మనకు తెలియదు. అంటే ఒక రకంగా దాన్ని చెప్పుకోవచ్చు, ఆయన ఉద్యోగ కల్పన చేయలేదు కాబట్టి, అంటే ఒక్కొక్కరికి 5,000 ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకున్నాడు ఆయన. అలాగే 2,60,000 చిల్లర ఎంతో ఉద్యోగాలు కల్పించాడు. అంటే ఆయన మొత్తం 5 ఏళ్ళు అదే చెప్పుకున్నాడు. 5,000 ఒక్కొక్కరికి ఇచ్చాడు, దాన్ని పెంచలేదు 5 ఏళ్లలో, నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకున్నాడు. దానివల్ల ఏం ఉపయోగం వాళ్ళకి? అంటే 5,000 ఊళ్ళో ఉండి వస్తుంది కరెక్టే, కానీ అందులో ఒక డిస్క్రిమినేషన్ లేదు. ఎవడైనా అందులో వాలంటీర్గా ఉంటాడు, దానికి ఒక అంటే క్వాలిఫికేషన్ కానీ లేకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు, అంటే వాళ్ళ నియోజకవర్గం వైజు ఆ వ్యక్తికి నచ్చిన వ్యక్తుల్ని వాళ్ళు పెట్టుకున్నట్టు లెక్క మనకి. సో దీనివల్ల నష్టమే జరిగింది అనేది మీరు చెప్పినట్టుగా అటు అమర్నాథ్ కావచ్చు, ఇటు పేర్ని నాని కావచ్చు, మరొకరు కావచ్చు, అది ఇంచుమించు చాలామంది వైసీపీ వాళ్ళలో ఆ భావన ఉందండి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అంతరం వచ్చేసింది. అంటే ఒక ప్రజలకి ఒక నాయకుడికి మధ్య అంతరం ఏర్పరిచింది ఈ వాలంటీర్ అన్నవాళ్ళు. అంటే ఇంక మధ్యలో ఇంకెవరు లేరు. వాలంటీర్ డైరెక్ట్ వెళ్తాడు, పంపిణీ చేసేస్తాడు, అతని పనులు అతను చేసుకుంటాడు. ఏం చేస్తాడో మనకు తెలియదు. నెలకోసారి అతని డ్యూటీ అతను చేస్తాడు, అంతవరకే. అతను వ్యక్తిగతంగా అతను పరపతి పెంచుకున్నాడా లేదు వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర బెనిఫిట్స్ పొందాడా వాడికి తెలియదు. అది అంటే ఇమ్మెటీరియల్ అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగిన నష్టం ఎక్కడొచ్చింది? ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తికి అతని నియోజకవర్గం మనుషులు ఎవరు తెలియదు, నాయకులు తెలియదు. అలాగే ఏ కార్యకర్తకి ఆ నాయకుడు తెలియదు. అంటే వాళ్ళకి అవసరం లేదు. ఈ నాయకులు ఏం చేశారు? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో చిరునవ్వు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో పట్టం కోసం వీళ్ళు ఇక్కడ నానా తిప్పలు పడ్డారు. దానికోసం అడ్డమైన గడ్డి కరిచారు, అవినీతి పనులు చేశారు, దౌర్జన్యాలు చేశారు. ప్రతిరోజు శాసనసభ జరిగినంత కాలం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ భార్యల్ని, తర్వాత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ సభ్యుల్ని, ఇలా ప్రతి ఒక్కళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. దానికి తమ్మినేని సీతారాం అక్కడేమో స్పీకర్గా ఉండి ఓకే చేస్తే వీళ్ళందరూ అంటే తిలాపాపం తలా పిడికడం, ప్రతివాడు ఎవడికి తోచిన రేంజ్లో వాడి తిట్లు మాత్రం బాగా వాడారు. అంటే అందులో అందరూ రీసెర్చ్ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి ఆనందపడిపోయాడు. ఇదే జరిగిందండి. అయితే గతంలో వాలంటీర్లకు ఇచ్చేటువంటి ఒక వేతనం కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం నుంచి ఇచ్చిందైతే కాదు, ఏదైతే ఇంటింటికి 100 రూపాయలు ఏదైతే చెత్త పన్ను వేశారో 50 ఇళ్ళకి గాను 100 రూపాయలు, అంటే 5,000 రూపాయలు అక్కడ వాళ్ళే తీసుకోమని చెప్పేసి అనేవాళ్ళని చెప్పేసి కూడా వింటున్నాం. అయితే నిజంగా వైసీపీ ప్రభుత్వం కనీసం వాలంటీర్లకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా మిగతా అభ్యర్థులు కావచ్చు, వీళ్ళు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటే? ఇప్పుడు ఆ రోజు మీరు అన్నట్టుగా చెత్త నుంచి వచ్చిన డబ్బును వాళ్ళకి ఇచ్చారండి. అంటే మరి వాలంటీర్లకు ఇచ్చిన జీతం అక్కడ నమోదు చేశారా లేదా, అది కూడా దాని మీద కూడా ఇప్పుడు ఒక ఎంక్వైరీ వేసుకోవాలి. నిజంగా ఆ డబ్బు ఏది ఇచ్చారు, వాళ్ళకి శాలరీ కింద ప్రభుత్వం ఇచ్చిందా, ప్రభుత్వ ఖజానా నుంచి, లేదు ఆ చెత్త పన్ను నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారా, ఈ పాయింట్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి, ఇందులోనే సాక్షి పేపర్కి 200 ఇచ్చారు, అది వీళ్ళ చేతుల్లోంచి ఇచ్చారా, ఈ 5,000లో కట్ చేశారా, లేదు ఎక్స్ట్రా 200 గవర్నమెంట్ ఇచ్చిందా, ఈ పాయింట్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. సో ఇప్పుడు ఇటువంటి గందరగోళాలు లేకుండా ఇప్పుడు జరిగిన ఒక మంచి పరిణామం ఏంటంటేనండి, కార్యకర్తలకి నాయకులతోటి అనుసంధానం ఉంది, నాయకులకి వాళ్ళ పై నాయకులతోటి అనుసంధానం ఉంది, ప్లస్ ఇప్పుడు కూటమిలో ఒకళ్ళతో ఒకళ్ళకి సయోధ్య ఉంది ఇప్పటివరకు అయితే. సో అందుకని ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టినా పెట్టకపోయినా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఇవ్వాలి, వాలంటీర్ వ్యవస్థే కొనసాగించాలా, రద్దు చేయాలా, వాళ్ళని ఏ రకంగా ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేది అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాని గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు వాలంటీర్ లేకపోయినా పనులు సజావుగా జరుగుతాయన్నది మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోవాలి. చూద్దాం మేడం, ఖచ్చితంగా మళ్ళీ పెన్షన్ల పండుగ వచ్చేసింది. అవ్వాతాతలు అందరూ కూడా సంతోషంతో కేరింతలు కొట్టేటువంటి సమయం వచ్చింది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడుతో సహా అందరు అభ్యర్థులు కూడా ఈ పండుగలో భాగం చేసుకోవడం అనేది నిజంగా సంతోషదాయకం. చూద్దాం జరుగుతుంది. నమస్తే.